ప్రభునామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మీ అందరితో పంచుకునే ధన్యతను ప్రభు నాకు ఇచ్చినందుకు దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ వాక్యాలను వింటూ మీ యొక్క సహకారాన్ని ఈ పరిచర్యకు అందిస్తున్న మీ అందరికి కూడా ప్రభు పేరిట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దిన వాక్య ధ్యానము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుకుందాం. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు తనకు ప్రత్యేకమైన ప్రజలుగా ఉండేందుకు మనల్ని పిలిచినప్పుడు మంచి చేసినందువల్ల బాధలు అనుభవించడం కూడా ఆ పిలుపులో భాగమే. ఈ విధంగా బాధలు పడిన వారిలో క్రీస్తు గొప్ప ఉదాహరణగా మనకి ఉన్నాడు. ఆయన మంచి తప్ప మరేది కూడా చేయలేదు, కానీ మనందరికంటే ఎక్కువగా ఆయన బాధలను అనుభవించి మనందరి కొరకు ఆయన మంచి చేసి కూడా శ్రమలనే అనుభవించాడు. అట్టి మార్గమును మాదిరిగా కలిగి జీవించే కృపను ప్రభు ఈ దినాన్ని మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, మంచి యేసయ్యా, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము అన్ని విషయాలలో ప్రభువా మంచిని మాత్రమే చేస్తూ నీ మార్గములను అనుసరించి జీవించే ధన్యతని మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.